తిరుమలలో గోవుల మృతిపై వైసీపీ చేసిన ఆరోపణలకు టీటీడీ స్పందించింది. వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. తిరుమల గోశాలలో గోవులు మృతి చెందాయని అనడం వాస్తవం కాదని టీటీడీ స్పష్టం చేసింది. ఎప్పటికప్పుడు గోవులను వైద్యులు పర్యవేక్షిస్తుందని టీటీడీ తెలిపింది. కాగా గోవులు మృతి చెందాయంటూ చేసిన ఆరోపణలు అబద్దమని తేలితే రాజకీయాల నుంచి తప్పుకుంటారా అంటున్న టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి సవాల్ విసిరారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తల్లి లాంటి గోవుల మీద రాజకీయాలు చేస్తున్నారంటే కూడా ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, కూటమి నేతలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దాన్ని తప్పుపడుతున్నారు. అయితే ప్రస్తుతం మనతో పాటు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు కనుక్కునే ప్రయత్నం చేశారు. చెప్పండి సార్, అది ఈ గోవుల మీద అత్యంత గోవుల మీద రాజకీయం చేయడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎందుకంటే తల్లి లాంటి గోవుల మీద రాజకీయం చేస్తున్నారు, దీన్ని ఎలా చూడాలంటే? తల్లినే సరిగ్గా చూసుకోలేని పార్టీ నాయకులు చెప్పే మాటలు గోవింద భక్తులు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. తల్లిని చెల్లిని సరిగ్గా చూసుకోండి అని చెప్పి సోషల్ మీడియాలో గోవింద భక్తులందరూ విమర్శిస్తున్నారు వైసీపీని. సిగ్గుండాలి వాళ్ళకి. నైతికంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేకుండా ఇలా దొడ్డిదారిలో అవాస్తవాల్ని అబద్ధాలని ఈరోజు భక్తుల్లోకి తీసుకుని వెళ్ళి ఏదో తిరుమలలో తిరుపతి దేవస్థానంలో గోశాల్లో దాదాపు 100 గోవులు చనిపోయినాయని చెప్పి ఒక అబద్ధపు అసత్య ప్రచారాన్ని తీసుకుపోతున్నారు. ఈ అసత్య ప్రచారాన్ని గోవింద భక్తులు ఎవరు నమ్మట్లేదు. నేను చెప్తున్న ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చింది మీరు కదా. రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమల తిరుపతి దేవస్థానం రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చింది మీరు కదా. టీటీడీ చరిత్రలో కమిషన్లు తీసుకునే చరిత్ర మీకు కదా. మమ్మల్ని మీరు విమర్శించి ఇప్పుడే పరిశీలించిన ఎంత బాగున్నాయి చూడండి గోవులు, ఎంత ఆరోగ్యంగా ఉన్నాయి చూడండి గోవులు, బక్క చిక్కిపోయాయి. మీ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2019 నుంచి 24లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నపూర్ణ ప్రదేశ్ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బక్క చిక్కిపోయింది. మీరే మా గురించి మాట్లాడేది? ఇది మంచిది కాదు. కరుణాకర్ రెడ్డి గారు పూర్తి వివరాలతో అసలు మీ హయాంలో పురుగుడు పట్టేటువంటి దానాన్ని గోమాతకి, గోవులకి, నోరు లేని జీవాలకి మీరు అందించారని చెప్పి ఇక్కడ పనిచేసినట్టు సిబ్బంది చెప్తున్నారు. రాబో రోజుల్లో దీన్ని ఎక్స్పైర్ అయినటువంటి మందులు విజిలెన్స్ రిపోర్టు దానాల ఆవుకి ఫీడింగ్కి పనికిరాదని చెప్పి టీటీడీ నివేదిక ఇచ్చింది. దాన్ని పెట్టారు మీరా మా గురించి మాట్లాడేది? ఎందుకు ఈ నివేదిక మీరు టీటీడీ చవరంగా ఉన్నప్పుడు బయటపెట్టలేకపోయారు? ఎందుకు బయటపెట్టలేదు? ఎందుకు దీన్ని తొక్కారు? ఉద్దేశపూర్వకంగా మీ మంది మార్పులో దీంట్లో వచ్చే కమిషన్లు ఎక్కడ బయటపడతాయని చెప్పి దాదాపు ఈ రిపోర్ట్ బయటపెట్టారు. ఈ రిపోర్ట్ని తొందరలోనే అఫీషియల్గా విజిలెన్స్ వాటి ద్వారా మేము నివేదిక బయటపెట్టబోతున్నాం. అంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ గతంలో పనిచేసిన హరినాథ్ రెడ్డి అనే అతను సస్పెండ్ కూడా అయ్యారు. అతనే ఇవన్నిటి కూడా కావాల్సుకుని చేస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? వారి మీద వచ్చే ఆరోపణల మీద కూడా విచారణ చేస్తున్నాం. ఖచ్చితంగా ఆ విచారణలో నిజమైతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. అంటే ఇప్పుడు మాజీ టీటీడీ చైర్మన్ ఎవరైతే ఈ విధంగా 100 ఆవులు చనిపోయినాయని చెప్పేస్తున్నారు, అతని మీద ఏదైనా చర్యలు తీసుకునే